ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర్ గ్రామం సమీపంలో మాకు 2.5 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో మేము పామాయిల్ పంట సాగు చేస్తూ ఉన్నాం. ఈ పామాయిల్ పంటలో అంతర పంటలుగా అనేక రకాలైన ఆకుకూరలు, అదేవిధంగా కొద్దిగా కూరగాయలు ఇలాంటివి సాగు చేస్తూ ఉన్నాం. అన్నీ ఆర్గానిక్ పద్ధతిలో ప్రయోగాత్మకంగా మేము సాగు చేస్తూ ఉన్నాం. ఈ పంటలకు సంబంధించిన సాగు ప్రయోగాత్మకంగా చేస్తున్న మేము మా పొలంలో ఎలాంటి పంటలు పండిస్తున్నాం, ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నాం అనేది ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి కూడా తెలియజేసి సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ, మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయాలని ఆశిస్తూ ఇక మనం మా ఫామ్ టూర్ మొదలు పెడదాం. ఫ్రెండ్స్ మరికుంట గ్రామం పక్క నుంచి మా పొలానికి వెళ్ళే దారిది. మరికుంట గ్రామం వెనుకనే వాటర్ ట్యాంక్ పక్కనే మా పొలం ఉంటుంది. మా పొలంలోకి ఇది ఒక పార్ట్. ఇది ఎకరన్నర విస్తీర్ణంలో ఉన్న పొలం. మా పొలంలో పామాయిల్ పంటలతో పాటు పామాయిల్ మొక్కలు నాటిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నాటు జొన్నలు తీసుకొచ్చి చల్లాము అంతర పంటగా. నాటు జొన్నలు వర్షం కురిసిన రోజు, అలాగే అంతకుముందు చేసిన దుక్కిలో విత్తనాలు చల్లాము. ఆ విత్తనాలు ఇలా మొలకెత్తి జొన్న ఈ విధంగా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది అంతర పంట. ఈ జొన్నలో మధ్యలో పామాయిల్ మొక్కలు ఈ విధంగా ఉన్నాయి. ఈ పామాయిల్ మొక్కలకి చుట్టూ కలుపు బాగా పెరిగి ఇబ్బందికరంగా ఉండటంతో కలుపు తొలగించి పాదులు చేయించాం. ఈ మధ్య ప్రస్తుతం ఇంకా పాదులు చేస్తూ ఉన్నారు మిగిలిన మరికొంత భాగంలో. వీటికి కలుపు బాగా పెరగడం వల్ల తెగుళ్ళ ప్రమాదం పెరిగింది. దానివల్ల మవ్వుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో కలుపు తీయించి ఈ విధంగా పాదులు చేయించి నీళ్లు పెడుతూ ఉన్నాం ప్రస్తుతం. అయితే ఈ మొక్కలు మరీ ఎక్కువ నీళ్ళు పెట్టినా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ మొక్కల మధ్యలో చల్లిన జొన్న పంట, నాటు జొన్నలు ఈ విధంగా పల్చగా అక్కడక్కడ బలం ఎక్కువగా ఉన్న చోట కాస్త నిండుగా, బలం తక్కువగా ఉన్న చోట పల్చగా ఇలా మొలిచి ప్రస్తుతం ఏపుగా పెరిగి కంకి పోసుకుంటున్న దశలో కనిపిస్తూ ఉంది కదా. ఇది మా జొన్న. ఇంకా కొన్ని చోట్ల విత్తనాలు ఆలస్యంగా మొలకెత్తి చిన్న మొక్కలు, జొన్న మొక్కలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది అంతర పంటగా మేము ఎలాంటి మందులు కానీ ఏది వాడకుండా చల్లి వదిలేసిన తర్వాత పెరిగిన జొన్న. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కంకి ఇలా వస్తూ ఉంది. కాస్త పెద్ద మొక్క దగ్గర కంకి అన్నమాట అది. ఈ పామాయిల్కి మువ్వుకులు తెగులు సోకడం వల్ల మొక్కలు కాస్త చిన్నగా పల్చగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ జొన్న మధ్యలో ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క చూశారు కదా, ఇది వేసినప్పుడే చిన్న సైజు మొక్క. అది తర్వాత దాని గురించి చెప్తాను. అయితే ఈ జొన్న కంకి ఇప్పుడిప్పుడే గింజలు పోసుకొని ముదిరిన జొన్న కంకులు ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్న జొన్నలో ఈ జొన్న కంకులు పెరిగిన తర్వాత అన్నీ యూనిఫామ్గా రాకపోవడంతో ఒక్కొక్క కంకిని, అంటే దాని పెరుగుదల ఎండు పట్టిన తర్వాత దాని ఒక్కొక్క కంకిని కోసి వాటిని దాచిపెట్టుకొని అన్నీ ఒకసారే జొన్నలు బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఇందాక అనుకున్నాం కదా, ఇక్కడ పామాయిల్ మొక్క మవ్వుకులు తెగులు సోకిన మొక్క ఇది. ఆ తెగులు సోకిన మొక్క ఈ విధంగా ఎండిపోయి అసలు బలహీనంగా కనిపిస్తూ ఉంది. ఈ మవ్వుకులు వల్ల కొత్తగా ఆకులు రాకుండా వచ్చిన లేత ఆకులు కూడా కుళ్ళిపోయి, అంటే మొవ్వు అంటే మొదట్లో దాని పెరుగుదల ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఆకులు కుళ్ళిపోయి ఈ విధంగా మొక్క అంతా ఎండిపోయినట్టుగా బలహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్కకు మొవ్వులో మనం
బావిస్టిన్, మోనోక్రోటోఫాస్ కలిపిన మందు మొవ్వులో పోయడం వల్ల కొంత రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటికి ఈ మొక్క రికవరీ కాకపోతే మాత్రం ఈ మొక్కను తొలగించి వేరే మళ్ళీ ఇంకో మొక్కను మనం నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది పామాయిల్లో ఫస్ట్ మొవ్వుకులు ఎఫెక్ట్ వల్ల మాకు జరిగిన నష్టం. అయితే పూర్తిగా ఈ మొక్క చనిపోయిందని మాత్రం అనుకోవద్దు, ఛాన్స్ ఉంది. ఇది కూడా తెగులు సోకిన మరో మొక్క. స్టార్టింగ్లో మొక్కల ఎంపికలో మనం కాస్త ఏమరపాటుగా ఉండడం వల్ల ఆరోగ్యం సరిగా లేని మొక్కలు అక్కడక్కడ మనకి వస్తూ ఉంటాయి. అలాంటి ఒక చిన్న మొక్క, పల్చటి మొక్క రావడం, ఆ మొక్క ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇది నాటిన తర్వాత ఇలా అయింది. ఈ పొలం చదును చేసే క్రమంలో మనం పైన సారవంతమైన మట్టిని తొలగించడం వల్ల ఈ ప్రాంతంలో మనకి బలం లేకుండా ఇలా కనిపిస్తూ ఉంది. మా పొలంలో ఏదైనా అవసరాల కోసం అంటే సామాగ్రి పెట్టుకోవడానికి వేసిన షెడ్ అది. అలాగే ఇక్కడ మనకి ఈ పామాయిల్ మొక్కల మధ్యలో ఈ షెడ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని పండ్ల మొక్కలు కూడా వేసాము. ముఖ్యంగా సీతాఫలం, అదేవిధంగా జామ వంటి మొక్కల్ని ప్రస్తుతం నాటాము. ఇక్కడ 2 పామాయిల్ మొక్కల మధ్యలో ఇది కాస్త కనిపించట్లేదు, ఇప్పుడిప్పుడే ఎగురు వస్తూ ఉంది. మేము తెచ్చినప్పుడు ఉన్న ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి ఎగురు ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. అది ఈ సీతాఫలం మొక్క. ఇలాంటి మొక్కలు ఇదే లైన్లో అంటే పామాయిల్ మొక్కకు 4 వైపులా, ఒక పామాయిల్ మొక్కకు 4 వైపులా వేసాం. ఇది మా పొలంలో మధ్యలోంచి వెళ్తున్న 33 kV ఎలక్ట్రికల్ లైను. ఈ లైన్ కారణంగా పామాయిల్ మొక్కలు ఒకే వరుసలో కనిపించకుండా ఒకే వరుసలో వేయలేకపోయాం. అది ఈ ఎలక్ట్రికల్ లైన్ వల్ల మాకు కలిగిన ఇబ్బంది. ఇందాక మనం చూసిన సీతాఫలం మొక్క దానికి సమాంతరంగా అంటే ఇంకోవైపు ఇక్కడ ఒక సీతాఫలం మొక్క నాటాం. ఈ జొన్న మొక్కల మధ్యలో మనకి ఇలా కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే కొత్త ఎగురు వస్తూ ఉంది ఈ మొక్కకి. ఇది మరొక సీతాఫలం మొక్క. ఇంకో మొక్క అటువైపు అంటే మొక్కకి అవతల వైపు షెడ్ వైపు ఉంది. అంటే నలుదిక్కుల 4 మొక్కలు. మనకి ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం వల్ల కాస్త దూరం వెళ్ళి ఇటు తిరిగి మనకి మళ్ళీ చూద్దాం. ఇది ఈ చిన్న సీతాఫలం మొక్క మనకి సరిగా కనిపించట్లేదు. కొద్దిగా చిన్న ఆకులు ఎగురు వస్తూ ఉంది. ఇది ఆ మొక్క. దీంతోపాటు ఇంకోవైపు ఇది పడమర వైపు, ఇంకొక వైపు అంటే దక్షిణం వైపు ఆ పామాయిల్ మొక్కకి దక్షిణం వైపు ఇంకొక మొక్క సీతాఫలం మొక్క మనకి కాస్త ఆకులు ఎక్కువగా ఎగురు వచ్చిన మొక్క. ఇది కాస్త క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది ఇంకో సీతాఫలం మొక్క. ఇలా 4 వైపులా 4 సీతాఫలం మొక్కలు ఫారెస్ట్ నర్సరీ నుంచి తెచ్చి నాటడం జరిగింది. ఇందాక మనం అనుకున్నట్టు ఈ షెడ్ చుట్టూ కొన్ని కూరగాయల మొక్కలు కూడా నాటుకున్నాం. ముఖ్యంగా ఈ దగ్గరలో షెడ్కి పక్కన ఇలా మునగ మొక్కలు ఒక 2-3 మొక్కలు నాటుకున్నాం. ఇవి ఇప్పుడే చిన్నగా ఉన్నాయి, ఇంకా కాస్త పెరిగితే మంచిగా కనిపిస్తాయి. వాటితో పాటు ఈ కలుపు బాగా పెరిగింది. కలుపు మధ్యలో కాస్త మొక్కలు క్లియర్గా కనపడట్లేదు. ఇదిగోండి, ఇది టమాటా మొక్క. టమాటా నారు పెంచి ఈ మొక్కల్ని ఇలా నాటుకోవడం జరిగింది. వీటి పక్కనే ఈ టమాటా మొక్కల పక్కనే ఈ చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఆకులు, అవి వంగ మొక్కలు. ఇవి వేరే చోట బయట నారు కొనుక్కొని తీసుకొచ్చి నాటాం. ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఇవి పెరుగుతున్న దశలో అంతకుముందు ఈ పామాయిల్ చెట్ల వరుసల మధ్యలో ఈ విధంగా సొర పాదులు నాటుకున్నాం. సొర చెట్లు ఈ విధంగా పెరిగాయి. ఇక్కడ 2 కాయలు కూడా కాసాయి. వాటిని మేము వాడుకున్నాం. ఇంకా ఇది మరొక చెట్టు. ఇక్కడ సొరపాదులు ఇంకా 4-5 ఉన్నాయి. ఈ సొరపాదుల్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సొరకాయ పిందెగా ఉంది, పక్కన ఇంకో పిందె ఉంది. ఈ 2 పిందెల్లో ఒకటి పెద్దగా ఇంకోటి చిన్నగా కనిపిస్తుంది కదా, ఆ చిన్నగా కనిపించే పిందెకి తెగులు సోకి కలర్ మారిపోయింది. అందుకే ఆ పిందెని తొలగించాల్సిన అవసరం ఉంది. తెగులు సోకింది కాబట్టి ఇంకా ఆ పిందె పెరగదు, అందుకే తీసేస్తున్నాను. మిగతా కాయలకు కూడా తెగులు సోకకుండా ఆ మొక్క కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని తొలగించాం.
ఈ పక్కనే ఇంట్లో విత్తనాలు పడి, అంటే తిన్న తర్వాత విత్తనాలు పడి మొలిచిన బత్తాయి చెట్టు ఒకటి వేపుగా పెరిగితే అక్కడ నుంచి తీసుకొచ్చి, ఇంట్లో ఉండకూడదని తీసుకొచ్చి ఈ పొలంలో ఇలా నాటాం. అది ఇంకా పచ్చగా ఇగురు రాలేదు, పాత ఆకులే అలా కనిపిస్తూ ఉంది, వాడిపోయి కనిపిస్తూ ఉంది. ఇంకొన్ని రోజుల తర్వాత ఇది పచ్చగా ఏపుగా పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ మోటారు షెడ్ చుట్టుపక్కల పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు వేసాం. ఇది మేము నిర్మిస్తున్న షెడ్. ఒకసారి ఈ షెడ్ దగ్గర నుంచి, మోటార్ దగ్గర నుంచి మా పొలం ఒక భాగం, ఎకరన్నర పొలం ఇలా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఆ ట్యాంక్ దగ్గర నుంచి ఇటువైపు దారి, ఇది మోటారు డ్రిప్ సిస్టమ్. ఇప్పుడే కరెంట్ పోవడం వల్ల మోటార్ ఆఫ్ అయింది, ఆ సౌండ్ అదే. ఈ డ్రిప్ సిస్టమ్ గురించి మీకు మళ్ళీ చెప్తాను. ఈ అవుట్లెట్ దగ్గర ఇక్కడ ఒక అవుట్లెట్ పెట్టాం పైప్ మధ్యలో, ఇక్కడ నుంచి నీళ్లు బయటకు వస్తాయి. ఈ అవుట్లెట్ పక్కనే ఇది వాటర్ యాపిల్, ఈ మొక్క పేరు వాటర్ యాపిల్ అనే మొక్క, చిన్న మొక్క నాటాం. ఇలా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంది. దీంతోపాటు ఎర్ర గోంగూర విత్తనాలు చల్లాం స్టార్టింగ్లో. ఇది ఎర్ర గోంగూర. లోపలికి ఇంకా రావడానికి ఉన్న దారి ఈ షెడ్ పక్క నుంచి. ఈ షెడ్ చుట్టూ నాటిన మొక్కల్లో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేరేడు చెట్టు. పెద్ద మొక్కే తీసుకొచ్చి ఇక్కడ నాటాము. ఈ మొక్క ఒక నెల క్రితం వరకు పాత ఆకులు, రంధ్రాలు పడిన పాత ఆకులు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి ఆకులే ఉండేవి. ఇది బతుకుతుందా చచ్చిపోద్దా అని డౌట్గా ఉండేది. ఒక నెలన్నర క్రితం నుంచి ఇగుర్లు స్టార్ట్ అయ్యి ఇలా మొక్క మొత్తం మంచిగా ఆకులు, కొమ్మలు పెరుగుతూ ఉన్నాయి. మొక్క పెరుగుదల వేగంగా జరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి, నేరేడు పళ్ళు తీయగా ఉంటాయని చెప్పి ఈ మొక్క మేము కొన్న నర్సరీ వాళ్ళు చెప్పారు. అయితే ఈ మొక్కల మధ్యలో ఇటువైపు మొక్కజొన్నలు చల్లాం. ఇది కూడా ప్రయోగమే. ఈ మొక్కజొన్నలు కూడా ఎత్తు పెరగలేదు, అయితే కంకులు వస్తున్నాయి కాబట్టి చూద్దామని చెప్పి అలా వదిలేసాం. వీటితో పాటు నర్సరీలో నుంచి తెచ్చిన ఈ నారింజ మొక్కలు ఇక్కడ ఒకటి నాటాం, అటువైపు ఇంకో మొక్క ఉంది. ఇలా పండ్ల మొక్కలు, అన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటే బాగుంటుందని నాటాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ బీరపాదు. ఇది ఈ బీరపాదుకి కనిపించకుండా ఈ కలుపు మొక్కలు పెరిగాయి. ఇది బీరకాయ కాసింది. ఎందుకో ఈ విధంగా ఆకారం ఈ విధంగా వస్తుంది, ఏదో సమ్ ప్రాబ్లం అయితే ఉంది. ఈసారి కొంచెం నీట్గా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. మనం చెప్పుకున్నట్టు మా పొలం 2.5 ఎకరాలు 2 భాగాలుగా ఉంది. ఇది మనం ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతున్న దారి, ఊర్లోంచి పొలంలోకి వచ్చే దారి. ఆ దారి పక్కన ఇటువైపు ఇదంతా ఒక బిట్టు, 1.5 ఎకరం. దీంతోపాటు దారికి ఇటువైపు ఇది మరో 1 ఎకరం బిట్టు. ఇది ఆపోజిట్ లైటింగ్, దానివల్ల కొంచెం మసగ్గా కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎకరంలో పామాయిల్ నాటినప్పుడు కాస్త కొలతలు అటు ఇటుగా, పొలం వెడల్పులో తేడాల వల్ల కాస్త అటు ఇటుగా వచ్చాయి. ఆ మొక్కలు అలా రావడం వల్ల కొంత ఏరియాలో దగ్గరగా నాటడం వల్ల ఈ ఏరియాలో మొక్కలు నాటడానికి సరిపోలేదు. ఇదంతా ఖాళీగా ఉన్న పామాయిల్ నాటని ఏరియా అన్నమాట. దాదాపు ఒక 20 సెంట్లు ఇలా పామాయిల్ మొక్కలు లేని ఏరియా ఉంది. ఇందులో ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పి ఈ పచ్చగా కనిపిస్తుంది కదా, ఇది రాగులు అంటారు కదా, రాగి సంకటి వండుతారు కదా, ఆ రాగులు చల్లాము. ఇది కూడా ఇంతవరకు ఎరువు, రసాయనిక ఎరువు కానీ మామూలుగా కంపోస్ట్ లాంటిది, ఆ పేడ లాంటి ఎరువు కూడా ఇంతవరకు వేయలేదు. ఓన్లీ చల్లాము, నీళ్లు పెడుతూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఈ రాగి పండుతూ ఉంది. ఇవి ఆ కంకులు ఫ్రెండ్స్, కనిపిస్తున్నాయి కదా, ఇవి రాగి కంకులు. ఇప్పుడిప్పుడే గింజ
పోసుకుంటుంది, అంటే గింజలు గట్టిపడుతూ ఉన్నాయి. మీకు కనిపించేది పూల్లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కంకులు. అయితే ఈ రాగులో తీసుకొచ్చినప్పుడు రాగులతో పాటు అందులో కలిసిపోయి ఆవాలు వచ్చాయి. ఈ ఆవాలు కూడా మొక్కల్లాగా, ఈ పెద్ద పెద్దగా కనిపిస్తున్న మొక్కలు ఆవాల మొక్కలట. ఈ ఆవాల మొక్కలు ఫస్ట్లో మాకు తెలియదు ఇవి ఆవాలు అని చెప్పి, అందుకని కొన్ని మొక్కలు 4-5 మొక్కలు పీకేసాము, కలుపు మొక్కలు అనే ఉద్దేశంతో. ఈలోపు తెలిసిన వాళ్ళు వచ్చి చూసి ఇవి కలుపు కాదు ఆవాల మొక్కలు, ఉంచండి వీటిని అని చెప్పి అంటే ఉంచాము. అవి ఇలా పెరుగుతూ కాయలు కాసాయి. ఇది ఆవాల చెట్టు మొక్క. అంటే ఇది బాగాలేదు కానీ వేరే మొక్కని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకే మనం పామాయిల్ మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ కనిపించే ఇదంతా ఖాళీ స్థలం, ఖాళీగా ఉన్న పొలం. ఇందులో రాగి చల్లాం. యువతల కలుపు కనిపిస్తూ ఉంది. యువతల రాగులు నీళ్ళు పెట్టినప్పుడు కొట్టుకుపోయాయి, అన్నీ అవతలకు పోయాయి. ఇదంతా ఇంకా పంట దశలో, కంకి దశలో ఉన్న రాగి. అయితే ఇందాక అనుకున్నాం కదా ఆవాల మొక్కలని, ఇవి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది పెద్దగా ఉంది ఈ మొక్క. ఆవాల గింజలు ఈ కాయలు కాసాయి. ఈ కాయల్లో ఆవాల గింజలు ఎండిన తర్వాత తీసి ఆవాల గింజల్ని నూర్చుకోవాలి. ఇది అదనంగా అనుకోకుండా మనకు వచ్చిన ఒక పంట ఫ్రెండ్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది ఆ ఎకరం పొలానికి సంబంధించిన విజువల్. సూర్యుడు ఇటువైపు ఉన్నాడు కాబట్టి మనకి క్లారిటీగా కనిపించడం కోసం ఇటువైపు నుంచి చూపిస్తూ ఉన్నాను. ఇది మన పొలం బౌండరీ. అయితే ఇది ఇటువైపు మనకి అవుట్లెట్, ఇది వాటర్ అవుట్లెట్. మనకు అవసరమైనప్పుడు వాటర్ ఇందులోంచి క్యాప్ తీస్తే వాటర్ వస్తుంది. ఇది డ్రిప్ సిస్టమ్. ఇటు కూడా ఈ మొక్కలకు కూడా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసాం. అయితే ఇందులో అంతర పంటగా గోంగూర ఆర్గానిక్ పద్ధతిలోనే ఆకుకూరలు కూడా సాగు చేయాలని చెప్పి ఆలోచనతో గోంగూర, తోటకూర, అలాగే పాలకూర, ఇంకా చుక్కకూర ఇలాంటివి చల్లాము. అనుకోకుండా గోంగూర ఇది ఇలా పెరిగింది. ఒకసారి కట్ చేసాము, ఆల్రెడీ కట్ చేసి సొంతానికి వాడడంతో పాటు ఇది ఇందాక చూపించాం కదా, అది ఎర్ర గోంగూర. అయితే ఇది తెల్ల గోంగూర అంటారు. దీనివల్ల మనకి పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. అంటే మామూలు ఎవరైనా ఈ తెల్ల గోంగూర ఇష్టంగా తినొచ్చు, టేస్టీగా ఇష్టంగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ గోంగూర ఒకసారి కట్ చేసిన తర్వాత ఇది ఇటువైపు పెరుగుతూ ఉంది. చూడండి క్లియర్గా ఇటువైపు నుంచి చూస్తే ఈ గోంగూర పెరుగుతూ ఉంది. మళ్ళీ మధ్యలో కలుపు బాగా పెరగడం వల్ల క్లియర్గా గోంగూర మొక్కలు కనిపించట్లేదు. ఇదొక అనుభవం. ఓన్లీ ఎలాంటి ఎరువులు, రసాయనిక ఎరువులు వాడొద్దనే ఉద్దేశంతో చల్లి నీళ్ళు పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేదు. అందుకే కలుపు ఏపుగా పెరిగిపోయింది. ఈసారి మాత్రం మధ్యలో కలుపు తీయించాలి 2-3 సార్లు అని చెప్పి అనుభవం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ గోంగూర మడి పక్కనే ఇక్కడ మనం తోటకూర చల్లాము. ఈ తోటకూర అసలు విత్తనాల సమస్య వల్లనో ఏమో కానీ తోటకూర మొలిచింది, అక్కడక్కడ కాస్త మొలిచింది తప్ప అదంతా ఈ కలుపులో పాడైపోయింది. ఎక్కువ శాతం విత్తనాలు, తోటకూర విత్తనాలు మొలవలేదు. ఆ విత్తనాల ప్రాబ్లం వల్ల ఇలా జరిగిందని తర్వాత, అంటే తోటకూరలో చాలా రకాల విత్తనాలు ఉంటాయట. ఆ తోటకూర మంచి విత్తనాలు తీసుకొచ్చి ఈసారి చల్లాలి. అయితే ఈ తోటకూర మడి పక్కనే పాలకూర. ఈ పాలకూర మడిలో కూడా కలుపు ఏపుగా పెరిగింది. అయితే ఈ మొక్కలు, ఈ ఆకుకూర బాగా పండడంతో మధ్యలో కలుపు అంతా ఇటీవల తొలగించాం. ఈ క్లియర్గా కనిపిస్తుంది కదా పచ్చగా, ఇదంతా కలుపు తీసిన ప్రాంతం. అవతల కలుపు తీయలేదు ఇంకా పూర్తిగా, అవతల కూడా కలుపు తీసి దీన్ని సంరక్షించాలి. దీంతోపాటు మనకి ఆహ్లాదకరంగా, అంటే కనుల విందుగా కనిపిస్తున్న ఈ ఆకుకూర మాత్రం మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇలా పూలు పూసిన ఆకుకూర మాత్రం మీరు చూసి ఉండకపోవచ్చు. దీన్ని చుక్కకూర అంటారు.
పాలకూర లాంటిదే చుక్కకూర. అయితే ఇది ముదిరిపోయి కలుపు మధ్యలో ఏపుగా పెరిగి ముదిరిపోయి ఈ పూతలు ఇలా వచ్చాయి. ఈ పూతలే మళ్ళీ మనకి విత్తనాలుగా వాడుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే వీటిని విత్తనాల కోసం ఇలా పూతలతో ఉంచాము. ఇందులో కూడా కలుపు ఏపుగా పెరగడం, ఆ కలుపు తీయడం జరిగింది. తీయడం వల్ల ఇలా క్లియర్గా కనిపిస్తుంది. సగం అవతల నుంచి కలుపు ఉన్న ప్రాంతం కనిపిస్తుంది కదా, విపరీతమైన కలుపు అలా పెరిగింది. అయితే ఆకుకూరలో కలుపు నివారణ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన పని. అది అనుభవం ద్వారా తెలుసుకున్నాం. ఇదంతా కలుపు మధ్యలో పచ్చగా కనిపిస్తున్న మొక్కలన్నీ కలుపు మొక్కలు. మధ్య మధ్యలో పూలు ఉన్నది మాత్రం చుక్కకూర అన్నమాట. ఇలా ఈ చుక్కకూర మనకి ఒక తోటలో పూల తోటలాగా కనువిందు చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం పొలం దగ్గరికి వచ్చినప్పుడు కాసేపు ఇక్కడ ఇలా చూస్తూ, ఇంకా సూర్యాస్తమయం తర్వాత కాస్త లైటింగ్ ఉన్న సందర్భంలో ఆ సమయంలో అయితే ఇంకా కనుల విందుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా పూల తోటలాగా కనువిందు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాలకూర, చుక్కకూర, తోటకూర తర్వాత అలాగే గోంగూర మడి తర్వాత ఇక్కడ ఈ మడిలో మనం బచ్చల కూర విత్తనాలు చల్లాం. అయితే ఆ విత్తనాలు లేటుగా మొలిచాయి, కానీ ఆ మొలిచింది కూడా ఎందుకో ఇక్కడ మీకు చూపిస్తా. ఇలా తెగులు వచ్చి ఆకులు ఎర్రమచ్చల వల్ల తెగులు వచ్చి ఇలా పాడైపోయింది. దీంతోపాటు కలుపు కూడా ఏపుగా పెరిగింది. అందువల్ల ఇది వదిలేసాం, బచ్చల కూరని వదిలేసాం కోయకుండా. ఈ మడి వరకు బచ్చల కూర వేస్ట్ అయింది. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ పుల్లలుగా కనిపిస్తుంది కదా, ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. అయితే అంత ఎక్కువ మందికి మాత్రం తెలియదు. కాస్త అనుభవం ఉన్న రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే దీని గురించి తెలుసు. ఇది ఉల్లినారు. ఉల్లిగడ్డలు మనం రోజు కూరల్లో వాడుకుంటాం కదా, ఆ ఉల్లిగడ్డల నారు, ఉల్లి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ చల్లాము. ఇది నారు ఇలా మొలిచింది. దీంట్లో కూడా కలుపు బాగా పెరిగితే తీసేసాం. మధ్య మధ్యలో ఖాళీలు అదే, ఆ ఖాళీ ఉన్న ప్రదేశంలో కలుపు బాగా పెరిగింది. ఈ ఉల్లి నారు మళ్ళీ పీకి దీన్ని వేరే చోట, అంటే పాదుల్లాగా ఒక వరుసలో క్రమ పద్ధతిలో నాటాలి. ఈ ఉల్లినారు ప్రత్యేకత ఏంటంటే, ఈ ఉల్లి కాడలు అంటారు వీటిని కూడా మార్కెట్లో అమ్ముతారు. ఇవి కూడా తినొచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. ఇది ఇలా 3-4 రెమ్మలు వస్తాయి. వచ్చిన తర్వాత ఇది నాటడానికి, పీకి నాటడానికి సిద్ధంగా ఉన్న ఉల్లినారు. 4-5 రోజుల్లో ఇది పీకి వేరే చోట నాటాల్సిన సమయం మాత్రం వచ్చింది. ఇది కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేయాలనే ఉత్సాహంతో ఇలా ప్రయోగం చేసి ప్రస్తుతం ఇప్పటి వరకు మేము పండిస్తున్న ఆకుకూరలు, కూరగాయలంటే చిక్కుడు ఒకటేలండి. ఇది మా పామ్ ఆయిల్ తోట. ఇటువైపు ఇంతకుముందు సుబాబుల తోట ఉండేది, అందుకని బలం బాగా ఉండి ఈ భాగంలో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ స్థూలంగా మా ఫామ్ సంబంధించిన, అంటే మా తోటకు సంబంధించిన విశేషాలు. మరిన్ని విశేషాలను మీకు ఇంకోసారి, అంటే అంశాల వారీగా వీడియోల్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాలని, మీ సలహాలు, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను, తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్, బంధువులందరికీ కూడా తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకునేలా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. మీ నాగిరెడ్డి.